హలో గాయ్స్, ఫర్ ద ఫస్ట్ టైం మనం లోకల్లో బస్ జర్నీ చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు గుంటూరు నుంచి బాబాయ్ నమస్కారం, బాగున్నారా? గుంటూరు జిల్లా నుంచి వెదగాక నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం అన్నమాట. అంటే మణుగూరు. ఆ రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. సో లేలాండ్ బండి BS3 పెళ్లి ఫంక్షన్కి వెళ్తున్నాము. మా అన్నయ్యది, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిది. సో దానిలో భాగంగా బస్ కట్టిస్తారుగా, డీలక్స్ బస్సు, డీలక్స్ క్యాబిన్. చూద్దాం రైడ్ ఎలా ఉంటుందో. మా డ్రైవరు అని చెప్పాను, వచ్చాడు. ఇది డీలక్స్ బండి. జై శ్రీరామ్. ఎక్కా బండి. BS3 లేలాండ్. దాని క్లస్టర్ చూడండి. మా ఒక ఓడ ఉన్నట్టుంది. ఈ దండతో అది కనపడదు, ఇలా తీయాలి. ఇంకా చూద్దాం ఏం జరిగిద్దో. ఇక్కడ మన సీట్ లోపల AC ఉంది, కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సుఖం కావాలంటే వీడియో రాదు. మరి చూద్దాం ఎలా జరుగుద్దో. అది కదిలింది బండి. మన కొడుకు ఎలా వెళ్ళాడో చూడండి. ఏ ఊరు బాబాయ్ మీది? కాకానా? ఏడా? అబ్బో, హాయ్ చెప్పాలా అయితే. హాయ్ అను. హాయ్. మన ఊరు దాకా వీడియో తీస్తా, ఓకేనా? అల్లాడిచ్చాలి, జాగ్రత్తగా తోలు. సర్వీస్ రోడ్ నుంచి తర్వాత హైవే ఎక్కుతాం. రూట్ ఎటు వెళ్తాం? విజయవాడ. మీకు అలవాటం చెప్పు. కొత్తపల్లి మీదగానా? కొత్తగూడెమా? అది భద్రాచలం. ఇది కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు. ఎన్ని గంటలు పడుతుంది? చెప్పానా పలానని ఉంటుందిగా. అది రోడ్డు బాగాలేదా? కన్స్ట్రక్షన్ అంట. సరే మరి రైట్ చూద్దాం. హైవే ఎక్కాక లేలాండ్ పికప్ చూడండి. నేను లేలాండ్కి వ్యతిరేకం గాయ్స్. టాటా మందంతా LP. సో లేలాండ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పర్ఫార్మెన్స్ అంటే లోడ్ ఏమి ఉండదు, బస్సుగా లాగే వస్తుంది. ఇక ప్రశాంతంగా 50, 60, 70 పడతాం. నంబూరు. స్టీరింగ్ లేలాండ్. మన బెజవాడ దాటి ప్రేమపట్నం వెళ్ళేదాకా, బెజవాడ దాకా 6 లైన్ హై స్పీడ్. ఇంకా ఆ తర్వాత నుంచి 4 లైన్, 2 లైన్ అడివి. డీలక్స్ క్యాబిన్, ఆంధ్ర స్టైల్. మరి సో గాయ్స్, టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. కాజా పెద్ద టోల్ గేట్. ఆ కార్లన్నీ వెళ్ళాక మా గోళ. ఒకదాని ఒకటి. నితిన్ గడ్కరీ టోల్ గేట్ సిస్టమ్ ఎత్తేస్తాడంట.
ఆటోమేటిక్ నెలకి ఇంత కట్టుకుని వెళ్ళిపోవటమే, సంవత్సరానికి ఇంత అంట. సో ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని. రుబాబు చేస్తూ ఉంటారులేండి టోల్గేట్ వాళ్ళు. ఇక్కడ ఈ రాడ్ను ఉండటం వల్ల ఇబ్బంది అయిపోయింది. టోల్గేట్ కృష్ణా బ్రిడ్జ్, భారత్. ఇక్కడ నుంచి అసలైన రద్దీ మొదలవుద్ది, ట్రాఫిక్. బండి 60-70 వెళ్ళేది, ఇప్పుడు అసలు 30 ఎక్కినా గగనం. ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి బ్రిడ్జి. అది ఇక మళ్ళీ యుద్ధం మొదలు. బెజవాడ సిటీలో చూద్దాం ఇప్పుడు. బెజవాడ సిటీ దాటుతుంటే ఒక పెద్ద మినీ యుద్ధమే. మచిలీపట్నం డిపో బండి. మా మచిలీపట్నం. బెజవాడ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నీ. కనకదుర్గ ఫ్లైఓవర్. అదిగో దుర్గమ్మవారు. జై మాతాది, జై శ్రీరామ్. అది తల్లి
అది డ్రైవర్ రిచువల్ అంటే మా హిందూయిజంలో. కనకదుర్గ ఫ్లైఓవర్ మీద క్రూజింగ్ 70. దాటేసి 2 లైన్లోకి వచ్చాం. మైలవరం బైపాస్ అడ్ రోడ్ అంటాం కదా, అలా. అదిగో మైలవరం. లోపలికి వెళ్తే ఊర్లోకి, బయట నుంచి వెళ్ళిపోవడం. ఊర్లో పనే ఉంది. నైట్ జర్నీ ఎంజాయ్ చేయండి, ఇంకా లాంగ్ ఉంది. లేలాండ్ కాబట్టి టాటా అయితే బంపర్, ఇంకా సూపర్. అదిగో లెఫ్ట్కి వెళ్తే మైలవరం టౌన్ నుంచి వస్తాం, టౌన్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం కొత్తగూడెం, భద్రాచలం, తిరువూరు హైవే పట్టుకుంటాం. ఏమి హైవే, 2 లైన్ అంతా. బిట్ స్పేషియస్, బట్ హెవీ వెహికల్స్ వస్తే మాత్రం స్పేషియస్గా ఉన్న కుదరదు. ఈ పాయింట్ నుంచి 45 కిలోమీటర్లు తిరువూరు, కొత్తగూడెం 120, భద్రాచలం అంతే 150, 140 అలా ఉంటుంది. మన లైన్ కాదు ఇది అసలు. 10 ఏళ్ళ క్రితం వచ్చాను, మళ్ళీ ఇప్పుడే. ఇంత 2 లైన్. జై సియారాం. 2 లైన్ ర్యాంప్. టిప్పర్ల హవా ఈ రోడ్లో మామూలుగా లేదు. 2 లైన్ ఎంతైనా డేంజరే టిప్పర్లు అంటే. ఆడే క్యాబిన్ తప్పిస్తాడు, బాడీ కూడా వేస్తుంది. అలా అంటే కొంచెం
2 లైన్లో వెళ్ళాలంటే మామూలుగా సాహసమే, స్పీడ్ వెళ్తాం. సో అది మూమెంట్. భోజనం హోటల్ కోసం వెయిట్ అయ్యాము. హోటల్ తప్ప అన్నీ దొరుకుతున్నాయి. మనం ఆంధ్రలో రొట్టెలు గట్లు తినరు మన బాయ్స్. ఏసీ ఎక్కువైపోయిందని చెప్పి వీళ్ళు ఏడ తిరువూరులో భోజనం చేసుకున్నాం. వ్లాగ్ బయలుదేరుతున్నాం అన్నమాట. జై శ్రీరామ్. పెళ్లివారం అండి మే. తిరువూరు బైపాస్, అది ఊర్లోకి అటు. అదే ఇక యుద్ధమే, పడుకోవడాలు గిడుకోవడాలు లేవు. చూద్దాం జర్నీ ఎలా సాగిద్దాం. ఆంధ్ర అయిపోయి తెలంగాణ వస్తుంది. 17,000 ట్యాక్స్ కట్టాలి కమర్షియల్ వెహికల్స్ అన్నీ. అదిగా బార్డర్. అదిగా బ్యారిగేట్స్. అదిగో థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. వీడియోలు దిగొడు. ఆంధ్ర నుంచి బండి తెలంగాణ వెళ్ళాలన్నా, తెలంగాణ నుంచి బండి ఆంధ్రాలోకి రావాలన్నా ట్యాక్స్ పడుద్ది. ఈ బస్సుకి 16,000 6 టైర్. మరి అది నిజమో కాదో కామెంట్ చేయండి చూసే ప్రేక్షకులు. అదే బార్డర్, అది బార్డర్, ఇది బస్సు. అలా చాలా బళ్ళు లారీలు అవన్నీ ఆపారు. సేమ్ నాగాలాండ్ ఎక్స్టోషన్ లాగా అండి. చూద్దాం జర్నీ. అది వెల్కమ్ టు ఆంధ్ర, ఇది తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ. ట్యాక్స్ కట్టుకుని మెల్లగా దోస్తున్నాము. ఊర్లో 4 లైన్, ఊరు దాటాక 2 లైన్. అర్ధరాత్రి పూట వచ్చాము. బ్లాగ్ అంకితం. కొత్తగూడెం కూడా పాటల్లో నిద్ర మొత్తం మర్చిపోయాను, సారీ.